తమిళనాడు, కర్ణాటకలో మీరు ఆదియోగి శివ టెంపుల్ని చూసుంటారు. ఇప్పుడు మన ఆంధ్ర ద్వారపుల్లో కూడా మీరు ఆదియోగి శివ టెంపుల్ని చూడవచ్చు. మీరు ఇక్కడ కాళీమాతను కూడా చూడవచ్చు. ఈ అమ్మవారి రూపాన్ని చూడగానే ఒళ్ళంతా పులకరించిపోయి చాలా అంటే చాలా భయం వేసింది. గైస్, హైలైట్స్ అయితే చూసారు కదా. హైలైట్స్ చాలా బాగున్నాయి కదా. వీడియో కూడా ఇంకా బాగుంటుంది. మీరు అక్కడ స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి. అలాగే నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడికి వెళ్ళాలంటే ద్వారపూడి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవ్వాలి. ద్వారపూడి రైల్వే స్టేషన్ కొన్ని ట్రైన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో దీని దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి రాజమండ్రి. మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే రాజమండ్రికి చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి. మీ స్టేషన్ బయటకు రాగానే మీకు బస్సు ఉంటుంది. బస్ స్టాండ్కి అయితే వెళ్ళకండి. మీ స్టేషన్ బయటకు రాగానే బస్సు ఉంటుంది. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. 1 అవర్ జర్నీ ఉంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గర అయితే దించేస్తారు. అదే మన ద్వారపూడి నుంచి ఒకవేళ ద్వారపూడి రీచ్ అయితే అక్కడి నుంచి అలాగెళ్ళాలి, అది కూడా మీకు చెప్తాను. మీరు ద్వారపూడి రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అయితే మనం బయటకు అయితే వెళ్ళిపోవాలి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనబడుతుంది కదా. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అలాగే మనం ఇటు సైడ్ అయితే వచ్చేయాలి. ఇటు సైడ్ నుంచి అయితే మనకి వే ఉంటుంది. ద్వారపూడి రైల్వే స్టేషన్ బయటికి రాగానే మనకి ఎదురుగానే కనబడితే ఆటోస్ అయితే ఉంటాయి. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మా అయితే అంత కూడా ఉండదు, 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. మీకు ఒకవేళ అయితే వాకే వెళ్ళిపోండి. ఆ టైంలో ఎండ ఉండడం వల్ల మేమైతే ఆటోలోనే అయితే వెళ్ళాము. పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎంత ఉంటుంది, చాలా అంటే చాలా దగ్గర. మీరు ఒకవేళ నడిచి ఓపిక ఉంటే నడుచుకొని అయితే వెళ్ళిపోండి, అదే బెస్ట్. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. మన టెంపుల్ ఎంట్రన్స్ రైట్ సైడ్ ఒక ఏనుగున, లెఫ్ట్ సైడ్ ఏనుగు అయితే ఉంటుంది. టెంపుల్ అయితే ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. అటు సైడ్ చూస్తున్నారు కదా, అటు సైడ్ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్టార్టింగ్లో అయితే నటరాజస్వామి అయితే ఉంటారు. ఇది కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. టెంపుల్ ఎంట్రన్స్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఆదియోగి శివ టెంపుల్ లాంగ్ వ్యూ నుంచి వస్తే బాగుంటుంది. ఎందుకంటే కర్ణాటక, తమిళనాడులో లాంగ్ వ్యూ అయితే ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా దానికోసమే చేస్తున్నారేమో, నాకైతే ఐడియా లేదు. మీరు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. మన ఆదియోగి శివ స్టాచ్యూ వచ్చేసి హైట్ వచ్చేసి 60 ఫీట్ అయితే ఉంటుంది. మనం కర్ణాటకలో చూసాం, తమిళనాడులో చూసాం, మన ఆంధ్రలో కూడా ఎందుకు ఉండకూడదని ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారు అయితే దీన్ని నిర్మించడం అంటే జరిగింది. టోటల్ టెంపుల్ బడ్జెట్ వచ్చేసి 40 lakhs అయితే ఖర్చు అయిందంట. స్టాచ్యూ ఆపోజిట్లో అయితే మనకి నందీశ్వరుడు అయితే ఉంటారు. ఈ నందీశ్వరుని కూడా చూడవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకి వినాయకుడు అయితే ఉంటాడు. వినాయకుడితో పాటు సప్త ఋషులు కూడా ఉంటారు. అవి కూడా నేను చూపిస్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ మనం కుమారస్వామిని కూడా దర్శించుకోవచ్చు. కుమారస్వామితో పాటు ఇక్కడ కూడా కొన్ని సప్త ఋషులు అయితే ఉంటారు. అవి కూడా నేను చూపిస్తాను చూడండి. మన ఆదియోగి శివ టెంపుల్ స్టాచ్యూ ఓపెనింగ్ డేట్ వచ్చేసి February 26, 2025. అంటే ఈ ఇయర్లోనే శివరాత్రికి అయితే ఓపెనింగ్ అయితే చేశారు. ఇంకా దీని బ్యాక్ సైడ్ అయితే చాలా టెంపుల్స్ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకండి, ఫుల్గా చూడండి. మీరు టెంపుల్ బ్యాక్ సైడ్ రాగానే కిందకి దిగడానికి అయితే ఇలా గృహలాగా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. మీరు కిందకి దిగగానే మీకైతే శివలింగం అయితే ఉంటుంది. శివలింగంతో పాటు ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉంటాయి. మీకు అన్నీ చూపిస్తాను. అంటే శివయ్య వారి కళ్యాణం, రామాయణం ఆ మొత్తం ఉంటుంది. నేను మీకు చూపిస్తాను, మీరైతే చూడండి. చాలామంది టెంపుల్కి వస్తారు కానీ చూడడం మిస్ అవుతారు. అంటే చాలామంది ఆదియోగి శివ టెంపుల్ కోసమే వస్తారు. కానీ కిందన చాలా బాగుంటుంది. నేను మొత్తం క్యాప్చర్ చేశాను మీకోసం, మీరైతే చూసేయండి మొత్తం.
ఈ టెంపుల్ పక్కన ఇంకో టెంపుల్ ఉందని చెప్పాను కదా! టెంపుల్ ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ మన వినాయకుడిని చూడండి. మన వినాయకుడిని స్టాండింగ్ పొజిషన్‌లో కొన్ని దగ్గర చూడగలం. టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంది. అక్కడ మన కుమారస్వామి, ఇక్కడేమో అయ్యప్ప స్వామి. టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు వస్తే పక్కా విజిట్ చేయండి ఈ టెంపుల్. మనం ఇక్కడ శివయ్య, విష్ణుమూర్తి కలిసి ఉన్న విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. మనం ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు కృష్ణుడు, అర్జునుడు ఉన్న రథాన్ని కూడా మీరు చూడవచ్చు. దీని బ్యాక్ సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇదే బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి. బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది కదా! ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఈ రథం అయితే ఉంటుంది. ఇక్కడే మనకి నిత్య అన్నదానం అయితే పెడతారు. మీరు చూస్తున్నారు కదా ఇది. పక్కనేమో అయ్యప్ప స్వామి టెంపుల్, మధ్యనేమో ఆదియోగి, దీని పక్కనేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అయితే. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మీరు వస్తే ఈ 3 టెంపుల్స్ అయితే విజిట్ చేయండి. నిజం చెప్పాలంటే ఇక్కడికి వస్తే వర్త్, చాలా అంటే చాలా వర్త్. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరికొన్ని చేస్తాను. ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, ఉంటా.